హాయ్ హలో వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం క్లాస్లో 7వ తరగతి సెకండ్ లాంగ్వేజ్ అయిన హిందీలో సఫలతా కా మంత్ర అనే పాఠం గురించి తెలుసుకుందాం. పహలా సోచియే బోలియే. चित्र में क्या क्या दिखाई दे रहे हैं. यह देखिए, ये चित्र में क्या क्या दिखाई दे रही है. एक आदमी है, एक औरत है. वो क्या कर रहे हैं? आदमी रास्ता बना रहा है. वह पहले मन में रास्ता बनने का निर्णय लेता है. पहले पहले आदमी ये बहुत घड़बीड़ जंगल है. इस जंगल में एक जल संचार के लिए रास्ता बनना ज़रूरी है. इसे दृढ़ संकल्प से वह कठिन से कठिन काम करके पूरा करता है. अब इस पाठ की कहानी के बारे में हम बातचीत करेंगे. సఫలతా కా మంత్ర. సఫలతా కా మంత్ర అంటే సఫలత అంటే ఏమి? సక్సెస్ అన్నమాట. సక్సెస్ యొక్క మంత్రం అని చెప్తారు కదా. అదేవిధంగా ఈ సక్సెస్ అనేది రావడానికి మనకు చిన్న ట్రిక్ అనేది ఉంటుందన్నమాట. एक बार कुछ व्यापारी अपना माल बेचने रेगिस्तान से गुजर रहे थे. ఏక్ అంటే ఏమి? ఒక. ఇది ఏక్ అనేది ఏ వచనము? ఏకవచనమా బహువచనమా? ఏక్ అనేది ఏకవచనం. బహువచనం ఏమి? అనేక్. ఏక్ అనేక్. एक बार कुछ व्यापारी अपना माल बेचने रेगिस्तान से गुजर रहे थे. వ్యాపారి అంటే ఏమి? వ్యాపారం అంటే వ్యాపారస్తులు అన్నమాట. మాల్ అంటే ఏమి? వారి యొక్క సరుకులు. అంటే ఏదైనా కానీ మాల్ అంటే కొంతమంది కూరగాయలు అమ్ముతారు. ఆ కూరగాయలు అంటే వాళ్ళకి మాల్ అన్నమాట. అదేవిధంగా కొంతమంది ఇంకా కొన్ని చిన్న చిన్న వస్తువులు మన బజార్లో అమ్ముతుంటారు కదా, వాటిని మాల్ అంటారు. బేచ్నే రేగిస్తాన్. రేగిస్తాన్ అంటే ఎడారి ప్రాంతం. గుజర్ రహేత్ ముందు మన పూర్వకాలంలో మనకి ఈ ఒక ప్రాంతం నుంచి ఇంకో ప్రాంతానికి వెళ్ళడానికి బస్సులు, ఆటోలు, అదేవిధంగా సైకిల్ మోటార్లు లేవు అన్నమాట. అదేవిధంగా ఈ రేగిస్తాన్ ఎడారి ప్రాంతంలో ప్రయాణించడానికి ఒకే ఒక సాధనము ఒంటె. ఈ ఒంటె మాత్రమే మనకి ఎడారి ప్రాంతంలో సహకరించే జంతువు. ఎడారిలో ఆ వ్యక్తి తన యొక్క సామాను అనేటివి అమ్మడానికి తీసుకొని వెళ్తుంటాడు. ఎక్కడ? ఎడారి ప్రాంతం నుంచి వెళ్తూ ఉంటాడు. ఉన్కే సాత్ ఊంట్ ఔర్ బైల్ భీ థే. ఈ వ్యాపారి వెంట ఏమేమి ఉండేటివి జంతువులు అంటే? ఊంట్ అంటే ఏమి? ఒంటె. ఔర్ బైల్ అంటే ఏమి? ఎద్దు. ఈ రెండు జంతువులు ఈ వ్యాపారి వెంట ఉండేటివి. गर्मी के कारण वे दिन में सफ़र नहीं कर पा रहे थे. गर्मी అంటే ఏమి? వేడి. విలోమ శబ్దం చెప్తారా? గర్మీకి వ్యతిరేక పదము ఠండా. గర్మీ అంటే వేడి, ఠండా అంటే చల్లని. ఈ వేడి కారణంగా ఈ రేగిస్తాన్ అంటే ఎడారి ప్రాంతం కదా. ఎడారి ప్రాంతంలో అత్యధిక ఉష్ణోగ్రత ఉంటుందన్నమాట. మనకి చల్లదనం అనేది చాలా తక్కువ. ఈ వేడి ఎక్కువ ఉండటం వల్ల కారణం వల్ల వారు ఏమి? దీన్ని అంటే ఏమి? పగలు. దీనికి వ్యతిరేక పదం చెప్తారా? రాత్. దీన్ని రాత్. రోజు వీళ్ళు సఫర్ అనగా ప్రయాణం చేయడానికి వీరు సహకరించలేదన్నమాట. ఇసిలియే వే రాత్ కే సమయ యాత్ర కర్ రహే థే. అందువలన వీరు పగలు వేడి కారణంగా ప్రయాణం చేయలేకపోతున్నారు కాబట్టి వీరు ఈ వ్యాపారి రాత్రి ప్రయాణించాలి అని నిర్ణయించుకున్నాడు. ఉన్కే నేత మార్గదర్శక్ బన్కర్ ఆగే జా రహే థే. అంటే ఈ వ్యాపారి ఒకటే కాకుండా ఈ కొంతమంది వ్యాపారస్తులు గుంపులుగా ఉండి వారికి గుంపులకి నాయకత్వం వహించే ఆ నాయకుడు మార్గదర్శక్ అంటే మార్గదర్శనాన్ని ఇస్తున్నాడు. అంటే ఇలా వెళ్ళాలి, ఇట్లా వెళ్తే మనకి ఏమీ ఇబ్బంది లేకుండా మన ప్రయాణం బాగుంటుందని చెప్తారనమాట. సబ్ ఉన్కే పీచే చల్ రహే థే. అంటే ఈ వ్యాపారస్తులందరూ ఈ నాయకుడు ఉంటారు కదా, ఆ నాయకుడు ఎట్లా వెళ్తా ఉంటే అట్లా వెళ్తూ ఉన్నారు. అంధేరే కే కారణ్ వే రాస్తా భటక్ గయే. అంధేరా అంటే ఏమి? చీకటి.
మనకి రాత్రిపూట చీకటి కదా ఎక్కువ ఉండేది. ఈ చీకటి కారణంగా వీరు ఏమి చేశారు, రాస్తా అంటే ఏమి దారి అనేది తప్పిపోయినారు. आखिर जब सुबेरा हुआ तब वे वहीं पहुँचे जहाँ से शुरू हुए थे. అప్పుడు తెల్లవారి తర్వాత వీరు ఎక్కడైతే రాత్రి ఎక్కడైతే స్టే చేసినారో అక్కడి నుంచి వాళ్ళ యొక్క ప్రయాణం అనేది మొదలుపెట్టారు. इससे वे सब दुखी हुए. కాబట్టి వారు దారి మర్చిపోవడం వల్ల వీరందరూ ఏమైనారు, చాలా బాధగా ఉన్నారనమాట. उनके पास एक बूंद पानी तक नहीं था. వారి దగ్గర ఒక నీటి చుక్క నీరు కూడా లేదు. सब अपने नेता पर चिल्लाने लगे. అందరూ ఆ వ్యాపారస్తులందరూ ఏం చేస్తున్నారు, చిల్లానే అంటే అరుస్తున్నారు. మన దగ్గర ఒక్క తాగడానికి నీటి చుక్క కూడా లేదు, మేము ఎట్లా జీవించాలి అని వాళ్ళందరూ ఏం చేస్తున్నారు, అరుస్తున్నారు నాయకుడి మీద. నేత సోచ్మే పడగయా. అప్పుడు నాయకుడు ఆలోచనలో ఉన్నాడు. సంకట్ కా ధైర్య సే సామ్నా కర్నా చాహియే. సంకట్ అంటే ఏమి, ఆపద. మనకి ఆపద వచ్చినప్పుడే మనము చాలా ధైర్యంగా ఉండాలి. అచానక్ ఉసీ కి నజర్ ఏక్ ఘాస్ కే తిన్కే పర్ పడి. ఉన్నట్టుండి అతని యొక్క దృష్టి, నజర్ అంటే ఏమిటంటే దృష్టి, ఒక ఘాస్ అంటే ఏమి, గడ్డి పరక ఉంటుంది, గడ్డి. ఆ గడ్డి వరకు ఆ గడ్డి మొక్క మీద పడిందనమాట. ఎవరి యొక్క దృష్టి, నాయకుడి యొక్క దృష్టి. ఉసే లగాకి జరూర్ యహా పానీ హోగా. అప్పుడు ఆ గడ్డి మొక్క అనేది గడ్డి అనేది చాలా పచ్చగా ఉంది. అప్పుడు అతనికి అనిపించింది ఏమని, ఇక్కడ నీరు అనేది తప్పకుండా ఉంటుంది అని భావించాడు. इसलिए कुछ लोगों की सहायता से वहाँ खोदने लगा. అందువల్ల ఆ నాయకుడు కొంతమంది సహాయం తీసుకొని అక్కడ ఎక్కడైతే గడ్డి మొక్క ఉందో అక్కడ భూమిని తవ్వుతున్నాడు. बहुत देर खोदने के बाद वहाँ एक पत्थर दिखाई पड़ा. కొంచెం సేపు ఆ గడ్డి మొక్క ఉండే చోట, తవ్విన చోట ఏముంది, పెద్ద ఒక రాయి అనేది వీరికి కనిపించింది. इसे देखकर सब लोग नेता की निंदा करने लगे. నిందా అంటే ఏమిటంటే అతన్ని అవమానించడం. అంటే నువ్వు చేసిన పని చూడు, ఇక్కడ నీరు ఉందనుకుంటే నీరుగా లేదు, చూడు పెద్ద రాయండి, మేము ఎట్లా జీవించాలా, ఎట్లా ముందు ప్రయాణం సాగించాలా అని అందరూ ఆ నాయకుని నిందిస్తున్నారు. तब नेता ने कहा, दोस्तों बीच में ही अपना प्रयास नहीं छोड़ना चाहिए. మిత్రులారా, ఆ నాయకుడు వారి వెంట వచ్చిన వ్యాపారస్తులతో ఏమంటారంటే, మిత్రులారా, మనము ఏ పనైనా కానీ మధ్యలో వదిలిపెట్టకుండా ఆపివేయకుండా దాన్ని ఇంకా కంటిన్యూ చేయాలని అంటున్నాడు. చలో ఇస్ పత్తర్కో తోడెంగే. పదండి ఇప్పుడు మనము ఈ రాయింది కదా, ఈ రాతిని పగలగొడతాం. ఏక యువకునే ఉస్ పత్తర్కో హతోడే సే తోడ్ డాలా. అప్పుడు ఒక యువకుడు ఆ రాయిని గొడ్డలతో ఒకేటేసి దాన్ని పగలగొట్టేశాడు. పత్తర్ టూటితే హీ పానీ ఊబర్ ఆయా. అప్పుడు ఆ రాయి అనేది పగిలిపోవడం వల్ల ఏమొచ్చింది, భూమిలో నుంచి నీరు వచ్చిందనమాట. ఇసే దేఖర్ సబ్ ఖుషి. అప్పుడు ఆ నీళ్ళను చూసి వీరందరూ చాలా సంతోషించారు. సబ్ అప్పటి ప్యాస్ బుజాకర్ యాత్రకి లియే ఆగే బడిగాయి. అప్పుడు వారి వెంట వచ్చిన ఆ నాయకుడి వెంట వచ్చిన వ్యాపారస్తులందరూ వారి యొక్క దాహాన్ని నీటిని తాగి దాహాన్ని తప్పి తీసుకొని ముందుకు బయలుదేరనమాట. కాబట్టి ఈ సఫలతాగా మంత్ర అనే పాఠం ద్వారా మనకి ఏం నీతి వస్తుందంటే, సంకల్పకి దృఢతాసే జరూర్ సఫలత మిల్తీ హై. అంటే ఏదైనా ఒక విషయం పట్ల మనము సంకల్పము అనేది అనుకుంటే దానికి దృఢంగా, నిశ్చయంగా, గట్టి నిశ్చయంగా అది